క్యాన్వాలో రెడీమేడ్ టెంప్లెట్స్ యూజ్ చేసి ప్రొఫెషనల్ డిజైన్స్ క్రియేట్ చేయడం చాలా ఈజీ. బట్ కరెక్ట్ టెంప్లెట్ చూస్ చేయడం తెలుసా? AI with Mrudula. వెల్కమ్ బ్యాక్ టు ఏఐ విత్ మృదుల. క్యాన్వా బేసిక్ సిరీస్ ఎపిసోడ్ 2లో ఇవాళ మనం టెంప్లెట్స్ అండ్ డిజైన్ కస్టమైజేషన్ గురించి తెలుసుకుందాం. ఇవాళ ఎపిసోడ్లో క్యాన్వా టెంప్లెట్స్ ఎలా సెర్చ్ చేయాలి, యూట్యూబ్ థంబ్నెయిల్ టెంప్లెట్ చూస్ చేసుకోవడం ఎలాగా, అలాగే ఇన్స్టాగ్రామ్ పోస్ట్ టెంప్లెట్స్ ఎడిట్ చేయడం ఎలాగా, కలర్స్ ఎలా చేంజ్ చేయాలి, ఫాంట్స్ కస్టమైజ్ ఎలా చేయాలి, ఇమేజ్ని రీప్లేస్ ఎలా చేయాలి, ఇవన్నీ మనం ఇవాళ క్యాన్వా ట్యుటోరియల్లో చూద్దాము. జస్ట్ ఫ్యూ క్లిక్స్తోనే ప్రొఫెషనల్ లుకింగ్ డిజైన్స్ అనేది క్రియేట్ చేయొచ్చు. అది ఎలాగో ఇవాళ చూద్దాం. మీరు బిగినర్ అయినా టెన్షన్ అవసరం లేదు, బికాస్ క్యాన్వా మేక్స్ ఎవ్రీథింగ్ సూపర్ సింపుల్. ఇప్పుడు క్యాన్వా ఓపెన్ చేసి టెంప్లెట్స్ని స్టెప్ బై స్టెప్ కస్టమైజ్ ఎలా చేయాలో ప్రాక్టికల్గా చూద్దాం. క్యాన్వాలోకి వచ్చేసాను. క్యాన్వాలో ఇదే ఫస్ట్ టైం కనుక మీరు చూస్తున్నట్టయితే క్యాన్వాలో అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో తెలీదు అనుకుంటే దీని ముందు వీడియో చూడండి. దానిలో నేను క్యాన్వా ఎలా అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో చూపించాను. వన్స్ మనం క్యాన్వా ఇంటర్ఫేస్లోకి వచ్చేసిన తర్వాత సెర్చింగ్ ఎలా చేయాలి, మనం ముందు యూట్యూబ్ థంబ్నెయిల్ కావాలనుకుంటున్నాం. క్యాన్వాలో మనం ఒకటి డిజైన్ చేయాలి అంటే అది మనం ఎక్కడ తెలుసుకోవాలి, ఎక్కడ టెంప్లెట్స్ ఉంటాయి, అది ఎలా తెలుసుకోవాలి అనేది మనం ఇవాళ చూద్దాం. ఇప్పుడు మనకి ఏంటి, యూట్యూబ్ థంబ్నెయిల్ కావాలనుకుంటున్నాం. థంబ్నెయిల్ టెంప్లెట్స్ మీద మనం డిజైన్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఇప్పుడు మనం ఇక్కడ క్రియేట్ అని ఉంది కదా, ఈ క్రియేట్ని పట్టుకొని ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఒక విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం యూట్యూబ్ థంబ్నెయిల్ అని ప్రెస్ చేస్తే మనకి యూట్యూబ్ థంబ్నెయిల్స్లో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ థంబ్నెయిల్స్ ఉంటాయి. ఇది యూట్యూబ్ థంబ్నెయిల్ ఫర్ ద న్యూ ఇయర్, వ్లాగ్ యూట్యూబ్ థంబ్నెయిల్, ట్యుటోరియల్ యూట్యూబ్ థంబ్నెయిల్, ట్రావెల్ యూట్యూబ్ థంబ్నెయిల్, ఫుడ్ యూట్యూబ్ థంబ్నెయిల్, బ్యూటీ యూట్యూబ్ థంబ్నెయిల్, ఇలా డిఫరెంట్ నిషెస్కి సంబంధించిన థంబ్నెయిల్స్ ఉంటాయి. సో ఎవరి నిష్కి వాళ్ళకి సంబంధించిన థంబ్నెయిల్ వాళ్ళు ఇక్కడ నుంచే తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇది ట్యుటోరియల్ వీడియో చేస్తున్నాం కాబట్టి ట్యుటోరియల్ వీడియో యూట్యూబ్ థంబ్నెయిల్ తీసుకుందాం. సో వన్స్ మనం వీడియోలో ట్యూటోరియల్ వీడియో థంబ్నెయిల్ ఏదైతే తీసుకుంటామో తీసుకున్న వెంటనే ఇక్కడ మనకి టెంప్లెట్స్ అనేవి కూడా ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతాయి. ఇక్కడ మనకి క్యాన్వాస్ ఓపెన్ అవుతుంది ఫస్ట్, తర్వాత మనకి టెంప్లెట్స్ కూడా ఓపెన్ అయిపోతాయి. ఆ టెంప్లెట్స్లోంచి మనం డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. దట్ ఈస్ సింప్లెస్ట్ వే ఇన్ ద క్యాన్వా. సో టెంప్లెట్స్ కనిపిస్తున్నాయి కదా, టెంప్లెట్స్, ఎలిమెంట్స్, టెక్స్ట్, బ్రాండ్, అప్లోడ్స్ ఇవన్నీ మీకు ఫస్ట్ దీనిలో చూపించాను. ఇప్పుడు టెంప్లెట్స్లో నుంచి మనం ఏదన్నా ఒక టెంప్లెట్ తీసుకొని దాని నుంచి మనం దీన్ని రీడిజైన్ చేద్దాం. చూసారా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థంబ్నెయిల్స్ ఉన్నాయి. మళ్ళీ ఇంకొక థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇలా క్రౌన్ కనిపిస్తున్నాయి చూసారా, ఇలా క్రౌన్ కనిపించేవి మీరు తీసుకోవద్దు. ఎందుకంటే ఈ క్రౌన్స్ అనేవి ప్రో యాక్సెస్ ఉన్న వాళ్ళకే అవి ఓపెన్ అవుతాయి, మీన్స్ అవి తీసుకోవడానికి ఉంటుంది. ఒకవేళ మీరు తీసుకున్న అది మనకు వస్తుంది ఇక్కడికి, కాకపోతే మీరు అది డౌన్లోడ్ చేసుకునేటప్పుడు మీరు అప్గ్రేడ్ చేసుకోండి అని చెప్పి మళ్ళీ మనకి పాపప్ వస్తుంది. దాని బదులు మనం అసలు క్రౌన్ లేని టమ్నెల్స్ చాలా కలెక్షన్ ఉంటుంది, దానిలో నుంచి తీసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ వాటిలో మనం ఏం తీసుకుందామంటే ఇది తీసుకుందాం. దీనిలో మనకి ఇమేజ్ కూడా చేసుకోవడానికి ఉంటుంది. సో చూసారా, హౌ టు డిజైన్ ఏ థంబ్నెయిల్ ఫర్ ఫ్రీ, ఏదైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో మీకు అదే ఇది. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే మనం అయితే సెలెక్ట్ అయితే చేసుకున్నాం కదా థంబ్నెయిల్, ఇప్పుడు మనం దీన్ని డిజైన్ చేద్దాం. ఇప్పుడు మనకి ఆరెంజ్ షేడ్ ఉంది బ్యాక్గ్రౌండ్ కలర్, ఇది మనకి నచ్చలేదు అనుకోండి, ఇది మనం చేంజ్ చేయొచ్చు. కలర్ మీదకి వెళ్ళి యూ కెన్ చేంజ్ ద కలర్. ఇలా మనకి కలర్స్ ఉంటాయి, డిఫాల్ట్ కలర్స్ ఉంటాయి, గ్రేడియంట్ కలర్స్ ఉంటాయి. ఏదో ఒక కలర్ని మనం చూస్ చేసుకోవచ్చు. లెట్స్ టేక్ దిస్ గ్రేడియంట్ తీసుకుందాం. ఓకే, ఇప్పుడు మనకి హౌ టు డిజైన్ థంబ్నెయిల్ అని ఉంది కదా, ఈ ఫాంట్ ఒకటి నచ్చలేదు అనుకోండి, ఈ ఫాంట్ని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఫాంట్ దగ్గరికి వెళ్ళిపోయి యూ కెన్ చేంజ్ ద ఫాంట్ ఆల్సో. ఓకే, షివో బ్లాక్ పెడదాము. సో అది పెద్దగా అవుతుంది. సో మనం ఏం చేయాలంటే దానికి కొంచెం సైజ్ పెంచి మనం ఫిట్ అయ్యేటట్టు చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది ఏదైతే ఉందో
ఇది మనకి పెద్దగా ఉంది. సో దీన్ని కూడా మనం సైజ్ చేసుకోవచ్చు. సో ఇలా మనకి ప్రతీది క్లికబుల్, ప్రతీది ఎడిటబుల్ ఉంటుంది thumbnail. సో వాట్ ఎవర్ యూ టేక్ ద thumbnail ఆర్ వాట్ ఎవర్ ద టెంప్లెట్ యూ టేక్, సో అది మనం ఇది చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం వీటిని గ్రూప్ చేసుకున్నాం అనుకుంటే, నెక్స్ట్ ఇది ఫ్రీ అని ఉంది కదా, దీన్ని కొంచెం పైకి పడుకుందాం. ఇది హ్యాండిల్ అంటారు. దీన్ని పట్టుకొని ఇలా మనం పైకి జరుపుకోవచ్చు. ఈ అండర్లైన్ కూడా క్లిక్ చేసుకొని దీన్ని కూడా మనం ఇలా కొంచెం పైకి జరుపుకోవచ్చు. ఓకే, ఇది డిజైన్ ఉంది కదా. సో ఇప్పుడు మనకి ఈ ఇమేజ్ అనేది డిలీట్ చేయాలనుకుంటున్నాం, ఈ ఇమేజ్ని రీప్లేస్ చేయాలనుకోండి. వాట్ వీ విల్ డూ ఇస్, ఇక్కడికి వెళ్ళి మనం డిలీట్ ఆప్షన్ ఉంటుంది. దీనిలో మనకి డిలీట్ ఇమేజ్, డిలీట్ ఫ్రేమ్ అని ఉంటుంది. ఇక్కడ డిలీట్ ఫ్రేమ్ చేశారనుకో మొత్తం ఇమేజ్ వెళ్ళిపోతుంది, ఫ్రేమ్ కూడా వెళ్ళిపోతుంది. ఇక్కడ మనకి అండూ క్లిక్ చేస్తే మళ్ళీ వెనక్కి వస్తుంది. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఓన్లీ ఇమేజ్ని డిలీట్ చేయాలి, మొత్తం ఫ్రేమ్ని కాదు. ఇమేజ్ని డిలీట్ చేసి ఇలా మనకి ఫ్రేమ్ ఉండిపోతుంది. ఈ ఫ్రేమ్స్ గురించి విల్ డూ వన్ మోర్ వీడియో లేటర్. సో ఇప్పుడు మనకి ఈ ఇది ఉంటుంది, ఈ ఫ్రేమ్ అనేది ఉంటుంది. ఈ ఫ్రేమ్లో మనకి కావాల్సిన ఇమేజ్ అనేది పెడదాం. ఎక్కడ నుంచి తీసుకోవచ్చు ఇమేజెస్ అంటే, మీ ఓన్ ఫోటో పెట్టుకోవాలంటే మీరు అప్లోడ్స్లోకి వెళ్ళిపోయి మీరు అప్లోడ్ చేసుకొని మీ ఫోటో మీరు పెట్టచ్చు. లేదు అంటే మనం ఎలిమెంట్స్లోకి వెళ్ళి ఇక్కడ మన ఫొటోస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఒక లేడీ ఫోటో ఉంది కాబట్టి ఇక్కడ సింగిల్ ప్రొఫెషనల్ ఉమెన్ అని ఇచ్చామనుకోండి, చూద్దాం మనకి ఎలాంటి ఫొటోస్ ఇస్తుంది. సో ఇక్కడ కూడా మీరు ఏ ఎలిమెంట్ తీసుకున్నా, ఫోటో అయినా ఏమైనా కానీ ఇక్కడ క్రౌన్ మాత్రం తీసుకోకండి, మీరు ఫ్రీ అకౌంట్లో కనుక చేస్తున్నట్లయితే. ఓకే, సో ఉన్న ఫొటోస్ అన్నిటిలో చూసుకొని ఒక మంచి ఫోటో సెలెక్ట్ చేసుకుందాం. ఎవ్రీ వన్ ఆర్ బ్యూటిఫుల్, కాకపోతే మనకి కాన్సెప్ట్కి ఇది అయ్యేటట్టు అప్లై చేసుకుందాం. విల్ టేక్ దిస్ గర్ల్. సో ఈ అమ్మాయి ఉంది కదా, సో దీనికి నైస్. ఇప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ కలర్కి ఈ బ్లాక్ దీనికి సరిపోలేదు అనుకోండి, యూ కెన్ చేంజ్ ద బ్యాక్గ్రౌండ్ కలర్ యాజ్ వెల్. ఇందాక మీకు చెప్పాను కదా గ్రేడియంట్ కలర్స్ యూజ్ చేసాం మనం. సో దానిలోనే మనం ఫోటోకి సంబంధించిన కలర్స్ కూడా మనం ఇక్కడ చూపిస్తుంది. సో అలా తీసుకోవచ్చు, లేదంటే ఇలా గ్రేడియంట్ ఎఫెక్ట్లు కూడా తీసుకోవచ్చు. సో లెట్ చేంజ్ దిస్ టు దిస్. యా, ఇప్పుడు ఇంకా బాగుంది. ఓకే, ఈ ఫాంట్ కలర్ కూడా ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చేంజ్ ద ఫాంట్ కలర్ యాజ్ వెల్. ఫాంట్ ఉంది, ఫాంట్ పెట్టేసాం మనం, టెక్స్ట్ పెట్టేసాం, టెక్స్ట్ కలర్ కూడా మనం చేంజ్ చేయొచ్చు. ఇఫ్ ఐ కీప్ ద కలర్ టు దిస్, ఎలా ఉంటుందో చూద్దాం. నైస్, కాకపోతే కొంచెం డల్గా అనిపిస్తుంది. సో మనం కలర్ని కొంచెం డార్క్ కలర్ పెట్టి చూద్దాం. కలర్ పెట్టి చూద్దాం, విచ్ ఇస్ మ్యాచింగ్ ద ఫోటో కలర్స్లో ఉంది అది. యా, హౌ టు డిజైన్ thumbnail ఫర్ ఫ్రీ. సో ఇది సింపుల్గా ఒక thumbnailని మనం ఎడిట్ చేసాము. ఇక్కడ మనం ఏం చేసాము, ఫాంట్ చేంజ్ చేసాము, టెక్స్ట్ రీడిజైన్ చేసాము, ఇమేజ్ని రీప్లేస్ చేసాము. సో వాట్ ఎవర్ దాన్ని వీ హ్యావ్ డన్ దిస్ వన్. అలాగే మనం ఇది యూట్యూబ్ thumbnailలో చేసాము. అలాగే ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కూడా సేమ్ ప్రొసెసర్ అలాగే చేయొచ్చు. thumbnail ముందు thumbnail ఎలా సెర్చ్ చేసుకుందాం, ఇన్స్టాగ్రామ్ పోస్ట్ సెర్చ్ చేసుకుంటాము, దానిలో ఎలిమెంట్స్ని మారుస్తాము, టెక్స్ట్ చేంజ్ చేస్తాము, ఇమేజ్ చేంజ్ చేస్తాము. అది కూడా చూద్దాం. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేయాలి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే క్యాన్వా హోమ్ పేజ్కి వద్దాము. ఇక్కడ మనం సెలెక్ట్ చేసిన దగ్గర డిలీట్ చేసి ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అని ఇద్దాం. అప్పుడు ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ పోస్ట్ అనేది మనకు వస్తుంది. thumbnailsలో ఎలా వచ్చిందో అలాగే ఇక్కడ మనం బేసిక్ స్టార్టింగ్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అనేది ఇదే రేషియోలో ఉంటుంది. సో విల్ సెలెక్ట్ దిస్ వన్. సేమ్ ప్రొసీజర్, మీరు ఒక టెంప్లెట్ ఓపెన్ చేశారు అంటే దాంతోపాటు టెంప్లెట్స్ డిజైన్స్ ఓపెన్ అయితే క్యాన్వాస్ ఓపెన్ అవుతుంది. దానిలో మీరు ఏం డిజైన్ చేయాలనుకుంటున్నారు, ఎలిమెంట్స్ అవన్నీ ఇక్కడే ఉంటాయి. సో డ్రాగ్ అండ్ డ్రాప్, మెయిన్ క్యాన్వాలో ఉన్న బేసిక్ థింగ్ ఏంటంటే డ్రాగ్ అండ్ డ్రాప్. అది మీరు ఎంత బాగా చేస్తారు అనేది మీ క్రియేటివిటీ మీద ఆధారపడి ఉంటుంది. సో ఇప్పుడు మనం సపోజ్ ఇక్కడ కూడా అంతే, మీరు క్రౌన్ ఉన్నవి తీసుకున్నారు అంటే అవి ప్రో యాక్సెస్లో ఉన్నవి, క్రౌన్ లేనివి తీసుకుంటే మీకు ఈజీగా యాక్సెస్ చేయడానికి ఉంటుంది. బికాస్ వీఆర్ డూయింగ్ దిస్ వన్ ఫ్రీ అకౌంట్లో చేస్తున్నాం కాబట్టి. సో సింపుల్ది తీసుకుందాం. ఇది చూడండి, హ్యాపీ బర్త్డే. ఇప్పుడు ఎవరికైనా మీరు బర్త్డే విషెస్ చెప్పాలనుకోండి. సో రెగ్యులర్గా ఎప్పుడు మనం ఏం చేస్తాం, ఫోన్లో ఆల్రెడీ దీనిలో ఉన్న ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి చూసేసి మనం ఇది చేసేస్తాం.
సో దీనికన్నా ఇది బాగుంది. సో విల్ టేక్ దిస్ వన్. కెన్ పుట్ హర్ నేమ్ యాజ్ వెల్. సో ఇక్కడ చూసారా ఫోటో ఫ్రేమ్లో దానికి పేరు కూడా పెట్టడానికి ఉంది. సో విల్ టేక్ దిస్ వన్. సో దీన్ని మనం ఎలా ఎడిట్ చేద్దామో చూద్దాం. నాకు తెలిసి ఎంత బాగుంది, చేంజ్ చేయడానికి ఏం లేదు. బట్ స్టిల్ మీకోసం మనం చేంజ్ చేద్దాం. బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే లైట్ ఆరెంజ్ ఇచ్చాడు. సో దీన్ని మనం చేంజ్ చేసి చూద్దాం. సో ఈ కలర్ని చేంజ్ చేసి విల్ కీప్ సేమ్ దిస్ వన్ పేస్టల్ ఎల్లో. ఓకే, ఇందులో ఏదైతే ఎలిమెంట్స్ ఉన్నాయో వీటి కలర్స్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, గోల్డ్లోకి వచ్చి పంపించాను చూసారా. అలాగే మనం ఇటు సైడ్ బెలూన్స్ కూడా కలర్ చేంజ్ చేద్దాం. దీని నుంచి గోల్డ్లోకి తీసుకుందాం. ఓకే, నైస్. ఇప్పుడు ఫాంట్ మార్చుకోవచ్చు. ఇందాక చూపించాను కదా thumbnail సేమ్ అలాగే ఫాంట్ మార్చుకోవచ్చు. బర్త్డే ఫాంట్ మనం మార్చాలి అంటే ఇక్కడ మనం వెళ్ళి ఇక్కడ ఫాంట్స్ ఉన్నాయి, చాలా ఫాంట్స్ ఉంటాయి. సెలెక్ట్ చేసుకోవడం ఒక్కొక్క ఫాంట్ చూసి మనకి నచ్చిన ఫాంట్ పెట్టుకోవడం. యాప్ కోర్స్ చూద్దాం ఎలా ఉంటుందో. నైస్, బాగుంది. సో దీన్ని మనం కొంచెం సెట్ చేసుకుందాం. సైజ్ కొంచెం తగ్గిద్దాం. ఓకే, ఫైన్. ఇప్పుడు ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజ్ని డిలీట్ చేద్దాం. ఇక్కడ మనం ఇమేజ్ పెడతాం. ఇప్పుడు మనకి ఒకటి అబ్జర్వ్ చేశారా, ఆ ఇమేజ్లో ఒకటి అబ్జర్వ్ చేయండి. అందులో అండూ చేస్తున్నాం. ఈ ఇమేజ్కి బ్యాక్గ్రౌండ్ లేదు, జస్ట్ కట్అవుట్ ఇమేజ్ ఇది. మనకి ఇలాంటి ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటే దీనికి సెట్ అవుతుంది. సో ఇప్పుడు మనకి కట్అవుట్ ఇమేజ్ ఎలా వస్తుంది, ఎలిమెంట్స్లోకి వెళ్ళి ఇక్కడ మనం ఏం చేద్దామంటే సింగిల్ ఉమెన్ కట్అవుట్ ఇమేజెస్ అని ఇస్తే మనకి కట్అవుట్స్ అనేవి వస్తాయి. అలా రావట్లేదు. సో సింగిల్ ఉమెన్ అని ఇద్దాము. తర్వాత మనం ఫిల్టర్స్ యూజ్ చేసి కట్అవుట్ చేద్దాం. సింగిల్ ఉమెన్ అంటే ఫొటోస్ చాలా వచ్చినాయి కదా. ఇప్పుడు మనం ఈ ఫిల్టర్స్లోకి వెళ్ళి ఇక్కడ మనకి కట్అవుట్స్ అని ఉంటాయి. కట్అవుట్స్ ఓన్లీ అంటే ఇప్పుడు మనకి కట్అవుట్స్ మాత్రమే చూపిస్తుంది అనమాట. ఫొటోస్లోకి వచ్చి కట్అవుట్స్ని అప్లై చేస్తే మనకి ఇక్కడ కట్అవుట్స్ మాత్రమే చూపిస్తుంది. దీనిలో సియో సరే, ఇమ్మెయిల్ బర్త్డే బాగుంది. సో దీన్ని తీసుకున్నాము. ఈ ఫోటో తీసుకొని సెలెక్ట్ చేసాం కదా, ఆ ఫోటోని ఇందులో ఇన్సర్ట్ చేసాం. ఇన్సర్ట్ ఎలా చేసాము అంటే ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. సో ఇక్కడ నేను ఏం చేశానంటే ఇది మళ్ళీ ఒకసారి మీకు చేసి చూపిస్తాను. ఇక్కడ మనం ఫ్రేమ్ పెట్టాను. ఇక్కడ ఉన్న ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకొని ఈ ఫ్రేమ్ ఇందులో ఇన్సర్ట్ చేసి పెట్టాను. ఇక్కడ నేను ఏదైతే ఫోటో సెలెక్ట్ చేసుకున్నానో ఆ ఫోటో దగ్గరికి వచ్చి ఎలిమెంట్స్లోకి వచ్చి ఎలిమెంట్స్లో సింగిల్ ఉమెన్ అని మనం టైప్ చేసినప్పుడు వచ్చిన ఫొటోస్లో ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకొని నేను అందులోకి దాన్ని ఇన్సర్ట్ చేశాను. ఇది ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను. ఈ ఫోటోని తీసుకొచ్చి ఆ ఫ్రేమ్ మీదకి ఇలా అన్నప్పుడు ఆ ఫ్రేమ్లోకి వెళ్ళిపోయింది. సో దాన్ని కొంచెం మనం డబల్ క్లిక్ చేసి ఇలా పొజిషన్ సరిగ్గా పెట్టుకోవచ్చు. వన్స్ డన్, ఇట్ ఈస్ డన్. ఓకే, తర్వాత ఏం చేశాను అంటే జూమ్ చేసి ఇక్కడ ఏదైతే కింద మనకి వెబ్సైట్ నేమ్ ఇస్తాడో ఇక్కడ మనం నేమ్ని ఇన్సర్ట్ చేశాను, ఫ్రమ్ మృదుల దాసరి అని చెప్పేసి. ఇలా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. దీనిలాగా మీరు పోస్టింగ్ చేసి అలాగే థంబ్నెయిల్స్ని కూడా సేమ్ ఇలాగే ఫాంట్ చేంజ్ చేసాము, ఇమేజ్ రీప్లేస్ చేసాము, కలర్ చేంజ్ చేసాము, బెలూన్స్ కలర్ చేంజ్ చేసాము. ఇలా ఏదైనా మీరు టెంప్లెట్ని చేసుకోవడానికి అవకాశం ఉంటుంది క్యాన్వాలో. ఐ హోప్ దిస్ హెల్ప్స్ యూ లాట్.
వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ బిలో క్యాన్వా తెలుగు సిరీస్లో నెక్స్ట్ మీకు ఏ ఫీచర్ నేర్చుకోవాలనుకుంటున్నారు, అలాగే క్యాన్వాని ఫుల్ కోర్స్గా నేర్చుకోవాలనుకుంటున్నారా? జస్ట్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్.